టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మద్యాన్ని మారకానికి లేకుండా వాళ్ళ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చాడు. ఇవాళ చేతులెత్తేసినటువంటి వైసీపీ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తన సొంత ఛానల్ సాక్షి మీడియాలో తప్పుడు కథనాల్ని ప్రచురిస్తూ ఉంది. తప్పుడు కథనాలు, ఎంత తప్పుడు కథనాలంటే ఇది చూసుకోండి. సాక్షి మీడియాలో వేస్తున్నటువంటి కథనాలు. బోండా ఉమా 2014, 2019 కాలంలో కబ్జాలు చేశాడు. బోండా ఉమా రౌడిజం చేశాడు. బోండా ఉమా అనేక దందాలు పాల్పడ్డాడు అన్నాడు. ఇవాళకి అంటే దొంగలు పడ్డ 6 నెలలకి వైసీపీ కుక్కలు మురుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ కథనం వేసిన సాక్షి ఎడిటర్ని, ఈ కథనం వేసినటువంటి ఛానల్ వాళ్ళని అడుగుతా ఉన్నా మీ మీడియా ద్వారా, ఇప్పుడు ఎవరండి అధికారంలో ఉంది? నీ యజమాని జగన్మోహన్ రెడ్డి కాదా? నీ యజమానురాలు భారతీరెడ్డి కాదా అధికారంలో ఉంది? బోండా ఉమా అన్న ఎమ్మెల్యేనా? చంద్రబాబు నాయుడు అన్న ముఖ్యమంత్రి? ఎవరున్నారు అధికారంలో? 5 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలో ఉండి బోండా ఉమా అప్పుడు కబ్జాలు చేస్తే నువ్వు ఇప్పుడు గుడ్డు గుర్రం పళ్ళుతో అవుతున్నా జగన్ రెడ్డి. సాక్షి మీడియా సమాధానం చెప్పాలి. మీరందరూ 4 సంవత్సరాల 10 నెలలు, ఇంకొక 50 రోజుల్లో ఎన్నికలు వస్తుంటే మరి బోండా ఉమా తప్పులు చేస్తే సిస్టమ్ మీ దగ్గర పెట్టుకొని, అధికారం మీ దగ్గర పెట్టుకొని, వ్యవస్థలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరు దాన్ని ఏ విధంగా మా మీద ఇప్పుడు చెప్తారో అని అడుగుతా ఉన్నా. మీరు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? బోండా ఉమా రౌడిజం చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? బోండా ఉమా భూ కబ్జాలు చేస్తే ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇప్పుడు అధికారం మీదే కదా, సిస్టమ్ మీ దగ్గర ఉంది. చీఫ్ సెక్రటరీ కానించి విఆర్ఓ వరకు, అటెండర్ వరకు మీ చేతుల్లో ఉన్నారు. కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ అందరూ మీ ఆధీనంలో ఉన్నారు. వేయండి, ఒక ఎంక్వైరీ వేయండి. లేదంటే ఎవరు భూమిని కబ్జా చేశారు చూపించండి. బోండా ఉమా మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోయారు? అంటే ఈరోజు ఓటమి భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కుతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద సొంత పత్రిక అబద్ధాల సాక్షి, సొంత ఎలక్ట్రానిక్ మీడియా అబద్ధాల సాక్షి ఛానల్ ద్వారా కథనాలు అల్లుతా ఉన్నాడు. నేను దీన్ని విడిచిపెట్టను, గుర్తుపెట్టుకో. దీన్ని ఆల్రెడీ 10 కోట్లకి డిఫర్మేషన్ షూట్ వేస్తున్నా మీ మీద. ఆల్రెడీ మొత్తం పేపర్లు అన్నీ కూడా లాయర్కి ఇచ్చాం. క్రిమినల్ ప్రొసీడింగ్స్ రెడీ చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, మీరు అధికారులు ఇంకా 50 రోజులు ఉంటారు. ఇంకొక 40 రోజులు 50 రోజులు మీరు అధికారంలో ఉంటారు. ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు కన్నా రండి. ఇప్పుడు కన్నా బోండా ఉమా ఎక్కడ తప్పు చేశాడో, బోండా ఉమా ఎక్కడ రౌడిజం చేశాడో, బోండా ఉమా ఎక్కడ కబ్జా చేశాడో మీడియా ముందు పెట్టండి. లేకపోతే కేసు పెట్టండి నా మీద. ఆ దమ్ము ధైర్యం మీకుందా? చేతిలో టీవీ ఉందని ఇష్టం వచ్చిన కథనాలు. నేను కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా, గౌరవంతో, చట్టం మీద గౌరవంతో మీకు లీగల్ నోటీసులు పంపిస్తున్నాను. డిఫర్మేషన్ సూట్ 10 కోట్ల రూపాయలకి వేస్తున్నాను. వీటన్నిటికి ఆధారాలు చూపించకపోతే
మీ అంతు తేలుస్తానని కూడా సాక్షి మీడియాకి జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఎవరిని మీరు రోడ్డు మీద లాగుతారు? నీ చెల్లి అడుగుతూ ఉంది నిన్ను. నీ సొంత చెల్లి మీద దారుణంగా మాట్లాడిస్తా ఉన్నావు. సొంత తల్లి మీద, విజయలక్ష్మి గారి మీద దారుణంగా మాట్లాడిస్తా ఉన్నావు. నీ సొంత చెల్లి చెప్తుంది నువ్వు ఎంత చెత్తవాదవో. దానికి సమాధానం చెప్పండి సాక్షి మీడియా. దానికి చెప్పండి. ఆమె వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నీ సొంత చెల్లికి సమాధానం చెప్పలేవు.